బరి తెగించి ప్రజలు మాకు అధికారం ఇచ్చారు కదా, ఏం చేసినా చెల్లుతుందని చెప్పిన ఉద్దేశంతో సుమారు 54 ఎకరాలని 54 ఎకరాల 79 సెంట్లని రేపు 30వ తారీఖు నాడు జరిగే జీఎంసీ కౌన్సిల్ సమావేశంలో దాన్ని రెగ్యులేట్ చేయడానికి గీతం యూనివర్సిటీకి ఇవ్వడానికి పెట్టారంటే ఇక చంద్రబాబు నాయుడు గారి తాలూకు అవినీతి కార్యక్రమం, ఏ విధంగా భూదోపిడి, ఏ విధంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలని కోరుతున్నాను. చెప్పే వచ్చి శ్రీరంగ నీతులు, తినే వచ్చి చేస్తున్న వచ్చి ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ కూడా. ఈ ధర్మాన్ని అడుగుతున్నాం, ఇదేనా మీ పరిపాలన తాలూకు నీతిని అడుగుతున్నాం. ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని మీరు పెడతారు? ఎక్కడుంది మీకు హక్కు? ఇది సుమారు 5,000 కోట్ల రూపాయలు. అంతకుముందు ఇంకొక 5,000 కోట్ల రూపాయలని ఈ రోజున మార్కెట్ విలువ తెలుసుకుంటే అప్పటికే ప్రభుత్వం మీకు కేటాయింపులు చేసింది. మీకున్న అధికార బలంతో ఆ రోజు వివిధ రకాలుగా చేసుకున్నారు. అయినప్పుడు మళ్ళీ 54 ఎకరాల 79 సెంట్లని మళ్ళీ మీరు వచ్చి దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పేదవాడికి వచ్చి ఒక సెంటు భూమి ఇస్తే, ఓ చిన్న ఇల్లు కట్టుకుంటే, లేదు ఇంటి పక్కన వచ్చి చిన్న ఆక్రమణ ఉంటే చట్టపరమైన తీసుకుని జీవీఎంసీ నుంచి తీసుకెళ్ళి చేస్తాం కదా. అమ్మమ్మ మీరు ఇది చేయడానికి వీళ్ళని చేస్తాం కదా. మరి ఏ రకంగా ఈ 54 ఎకరాలని ఏ రకంగా చేస్తాం అది? అందుకే ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారితో సంప్రదించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకున్నాం. దీని మీద ప్రజా ఉద్యమం చేయాలని, పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని, రేపు కౌన్సిల్లో జరుగుతున్న ముందు ఈ తీర్మానం నుంచే దీన్ని ప్రారంభించాలని ఇవాళ మా సభ్యులందరం కూడా, కౌన్సిల్లో సభ్యుల కార్పొరేటర్లమి, ఎమ్మెల్సీలమి, మెంబర్లు అందరం కూడా కూర్చొని పెద్దలు అందరితో సలహా సంప్రదించి కూర్చొని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. కార్యాచరణ ఇప్పటికే 1 చెప్పారు. ముందుగా అసలు ఏదైతే తీర్మానం ఉందో ఈ తీర్మానం పెట్టడానికి వీల్లేదు అనే దాంట్లో ప్రారంభిస్తున్నాం. రేపు ఉదయం 10:30 గంటలకి 11 గంటలకి కమిషనర్ గారిని మా సభ్యులందరూ కూడా, మా కార్పొరేటర్లు అందరూ కలుస్తారు. ముందు అసలు ఈ తీర్మానాన్ని ఏదైతే పెట్టారో ఈ తీర్మానాన్ని మీరు విత్డ్రా చేసుకోవాలి, ఈ తీర్మానం పెట్టడానికి వీల్లేదని చెప్పి రేపు అడగబోతున్నాం. ఎందుకంటే కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి నిమ్మకు నూనెత్తిన ఉంటుంది, ఏం చేస్తారులే అని ఒక ధీమాతో ఉంటుంది. ఒక ప్రధానమైన ప్రతిపక్షంగా మా బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని ఈ కార్యక్రమం రూపొందించాం. ఇక అయిన తర్వాత ఎల్లుండ ఏదైతే 29వ తారీఖు నాడు ఉందో, ఎక్కడైతే ఈ 54 ఎకరాలని ఇంతవరకు కబ్జా చేసుకొని ఈ కబ్జాని మాట ఎందుకు వాడుతున్నానంటే, సాక్షాత్తు ఆ ఎంపీ గారే, దీని తాలూకు చైర్మన్ గారే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. మా అధీనంలో ఉంది అంటే బలం ఉందని, అధికారం ఉందని, అధికార బలంతో ఈ బలంతో భూ కబ్జా చేస్తారా? దీంతో సాక్షాత్ ఇది. కాబట్టి ఆ స్థలానికి వెళ్ళి మా కార్పొరేట్ల మెంబర్ అందరం వెళ్ళి 11 గంటలకి, ఉదయం 11 గంటలకి ఆ స్థలాన్ని పరిశీలించి 29వ తారీఖు నాడు ఆ కార్యక్రమం చేస్తాం. 30వ తారీఖు నాడు మొత్తం కౌన్సిల్లో మీ అందరూ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో, మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరం కార్పొరేషన్కి వెళ్ళి, కార్పొరేషన్లో ప్రారంభమైనప్పుడు ఏదైతే ఈ అంశాన్ని మేము పెట్టామో దీని మీద వ్యతిరేకిస్తూ మేము తాలూగా అందరం కూడా మరి కౌన్సిల్లో అక్కడ ఉన్న కమిషనర్ గారికి వాళ్ళని దీని మీద వచ్చి వాళ్ళని దీన్ని విత్డ్రా చేసుకోవాలని తిని మా డిమాండ్ చేస్తాం. సైమల్టేనియస్గా ప్రజా ఉద్యమం చేస్తామని మీకు చెప్పాం కాబట్టి, ప్రజలందరూ తెలియాలి కాబట్టి, ఈ విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి కాబట్టి, తద్వారా రాష్ట్ర ప్రజానీకానికి
ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబ సభ్యులు చేస్తున్న ఈ దోపిడీని తెలియ చెప్పాలి. కాబట్టి పూజ్య బాపూజీ గాంధీ విగ్రహం దగ్గర మొత్తం విశాఖపట్నంలో ఉన్న ప్రధాన విగ్రహంతో నిరసన దీక్షని కౌన్సిల్ సమావేశం జరిగినంతసేపు, కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన నుంచి దానంతసేపు అక్కడ దీక్ష చేయడానికి మరి సమావేశం నిర్ణయించాం. ఇది మొదటి దశ. దీని తర్వాత 30వ తారీఖు సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద తదుపరి కార్యాచరణని మళ్ళీ మా అధ్యక్షుడి దగ్గర జగన్మోహన్ గారి దగ్గర మీ అందరూ విశాఖపట్నంలో పెద్దలందరూ కలిసి కార్పొరేటర్లు అందరం కలిసి కూర్చొని అందరం చర్చించి అప్పుడు పార్టీ ఇంకా తదుపరి కార్యాచరణని మరి ప్రభుత్వం మీద తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇది చాలా అన్యాయం అండి. ఇది ఎక్కడా చూడలేదండి. ఇది ఇటువంటి దోపిడీని ఎదురుగా చూసుకొని ఉంది. నానాయాగి చేశారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సౌధం అన్నారు, ఆయన సొంత భవనం అన్నారు, లేని పని చెప్పారు ప్రభుత్వం తాలూకా భవనానికి. తిన్నగా తీసుకొచ్చి దాన్ని నోటలు యాజమాన్యం దాన్ని అప్పచెప్పడానికి ప్రయత్నం కూడా చేశారు. తదుపరి అధికారం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం సరే ఎక్కడి నుంచి వచ్చినా కొంతమంది ఎదురుకించబట్టి మా ప్రజల దీంతో దడిచి ఆగారు. కానీ లేకపోతే దాన్ని కూడా ఇది కబ్జా చేసుకుని ఇచ్చేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు వచ్చి ఈ బరితెగింపు అంటే ఇది పరాకాష్ఠ. ఇది ఈ భూమిని వాళ్ళు వచ్చి కౌన్సిల్లో పెట్టడం అంటే చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకి ఇది పరాకాష్ఠ. సాక్షాత్తు విద్యామంత్రి మంత్రి నా తోడలు సంస్థకు వచ్చి దీన్ని కేటాయింపు చేయమని మరి ఆయన లేఖ రాస్తే ఏమైనా ఆలోచన ఉందా? అసలు